అభివృద్ధికి నేల ప్రధానమైనది. సారవంతమైన నేలల ద్వారానే పంటలు సమృద్ధిగా పండుతాయి. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మన దేశం దీపకల్పం కావడంతో అనేక రకాల మృత్తికలు లేదా నేలలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మృత్తికలు ఏర్పడే విధానాన్ని ఫెడోజెనెసిస్ అని, అధ్యయనం చేయడాన్ని పెడాలజీ అంటారు. మృత్తికలోని జీవ సంబంధం ఏర్పడే విధానాన్ని హ్యూమస్ అంటారు. శిలలు ఏర్పడే విధానం గురించి అధ్యయనం చేసే శాస్త్రమును లిథాలజీ అంటాం. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ రాష్ట్ర వ్యాప్తంగా నేల లక్షణాల ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు. ఎర్ర నేలలు తెలంగాణలో దాదాపు 55% అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. ఇవి నీస్ లేదా రూపాంతర శిలలు, గ్రానైట్ లేదా అగ్నిశిలలు విఘటనం చెందడం ద్వారా ఏర్పడతాయి. దీనిలో ఉన్న ఐరన్ ఆక్సైడ్ కారణంగా ఇవి ఎర్రటి రంగులో కనిపిస్తాయి. ఈ నేలలో అధికంగా ఉన్న మూలకం ఫెర్రస్ ఆక్సైడ్. ఈ ఎర్ర నేలల్లో ఫాస్ఫరస్ ఆమ్లాలు, పొటాషియం, నత్రజని లోపించడం వల్ల తక్కువ సారవంతంగా ఉండటంతో ఎక్కువ నీటిని పీల్చుకునే స్వభావంను కలిగి ఉంటాయి. ఈ ఎర్ర నేలల్లో 2 రకాలు ఉంటాయి. అవి ఎర్ర ఇసుకతో కూడిన లోమ్స్ నేలలు. ఎర్ర లోమి ఇసుక నేలలనే మనం దుబ్బ నేలలు అంటాం. ఈ ఎర్ర నేలల్లో వరి, వేరుశెనగ, మొక్కజొన్న, పత్తి, కంది, ఇతర ఉద్యాన పండ్ల తోటలు పండుతాయి. నల్ల నేలలు తెలంగాణలో 25% విస్తరించి ఉన్నాయి. తనకు తానే దున్నుకునే నేలలు. ఇవి సారవంతమైనవి. బాసాల్ట్ శిలల శైథిల్యం వలన ఈ నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఈ నేలలో ఎక్కువగా అల్యూమినియం, ఇనుము, కాల్షియం, సున్నం మూలకాలు ఉంటాయి. ఈ నేలల్లో నత్రజని, ఫాస్ఫరస్, భాస్వరం తక్కువగా ఉండటం వల్ల నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని కలిగి ఉంటాయి. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంత దిగువ భాగంలో లోతైన నల్ల నేలలు విస్తరించి ఉన్నాయి. మిశ్రమ నలుపు ఎరుపు నేలలు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా ఈ నేలల్లో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపు వంటి పంటలు అధికంగా పండిస్తారు. లాటరైట్ నేలలు లేదా జిగురు నేలలు. లాటరైట్ నేలలు, వీటినే జిగురు నేలలు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా ముదురు ఎరుపు, ఇటుక రంగులో కనిపిస్తాయి. వీటిని జగురు రంగు నేలలుగా పిలుస్తారు. లాటరైట్ పదం లాటర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ మృత్తికలు ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా సున్నం, సిలికా కొట్టుకుపోయి ఐరన్ ఆక్సైడ్, అల్యూమినియం సమ్మేళనంలో ఈ మృత్తికలు ఏర్పడ్డాయి. ఈ నేలల్లో అధికంగా ఐరన్ ఆక్సైడ్, అల్యూమినియం, నత్రజని, పొటాష్ మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నేలల్లో నైట్రోజన్, ఫాస్ఫేట్, కాల్షియం తక్కువగా ఉంటాయి. అందువల్లనే ఈ నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు. వీటిలో ప్రధానంగా కొబ్బరి, పండ్ల వంటి తోటలు సాగు చేస్తారు. ఒండ్రు మట్టి నేలలు. ఈ నేలలు తెలంగాణలో గోదావరి, కృష్ణా, దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో 20% విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో పొటాషియం, కాల్షియం మూలకాలు ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి. ఇవి అత్యంత సారవంతమైన నేలలు. ఈ నేలల్లో వరి, గోధుమ, చెరకు, నిమ్మ, బత్తాయి, పత్తి, ఇతర వాణిజ్య పంటలు, కూరగాయలు మొదలైనవి విస్తారంగా పండుతాయి.